రాజకీయాల్లో విమర్శలు సహజం. ప్రభుత్వాలను ప్రశ్నించడం, విధానాలను వ్యతిరేకించడం ప్రజాస్వామ్యంలో భాగం. కానీ మతాలను, దేవుళ్లను అవమానించే వ్యాఖ్యలు చేయడం మాత్రం ప్రజాస్వామ్య స్వేచ్ఛ పరిధిని దాటే అంశం. అలాంటి సందర్భాల్లో రాజకీయ పార్టీలు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవలి కాలంలో వైసీపీ అధినేత జగన్ రాజకీయంగా వరుస వివాదాల మధ్య నిలుస్తున్నారు. రాజధాని అమరావతి అంశంపై మారుతున్న వైఖరితో ఇప్పటికే రాజకీయ విమర్శలు ఎదుర్కొంటోన్న ఆయన ఇప్పుడు మరో సున్నితమైన అంశంలోనూ చర్చకు కారణమయ్యారు. దళిత శంఖారావం పేరుతో నిర్వహించిన సభ నేపథ్యంలో హిందూ మతం, హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటోన్న వ్యక్తులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతిస్తున్నారనే అభిప్రాయం ప్రత్యర్థులు చేస్తున్నారు. భారతదేశం భిన్న మతాలు, భిన్న సంప్రదాయాలు కలిసిమెలిసి జీవించే దేశం. ఒక మతాన్ని మరో మతానికి చెందిన వ్యక్తులు అవమానించేలా మాట్లాడితే సహజంగానే సామాజిక ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యాఖ్యలను రాజకీయ రంగుతో సమర్థించడం లేదా వాటిని ఖండించకుండా ఉండడం మరింత వివాదాలకు దారి తీస్తుంది. ప్రజాప్రతినిధుల నుంచి ప్రజలు ఆశించేది బాధ్యతాయుతమైన స్పందనే కానీ మతపరమైన విభేదాలను పెంచే సంకేతాలు కాదు. ఏ రాజకీయ నాయకుడైనా తన మద్దతుదారులను కాపాడాలని భావించవచ్చు. అయితే ఆ ప్రక్రియలో మత విశ్వాసాలు దెబ్బతీసే వ్యాఖ్యలు సమర్థిస్తున్నారనే భావన ప్రజల్లో కలగకుండా చూసుకోవడం అంతే ముఖ్యం. ఒక మతానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతింటే దానిపై స్పష్టమైన వైఖరి ప్రకటించడం రాజకీయ నాయకుల బాధ్యత. ఈ వివాదంలో మరో విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది. మతపరమైన వ్యాఖ్యల విషయంలో రాజకీయ నాయకుల ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారనే విమర్శలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. ఒక మతానికి సంబంధించి జరిగిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించేవారు మరో మతానికి సంబంధించిన అంశాల్లో మాత్రం మౌనం పాటిస్తే ప్రజల్లో అనుమానాలు తలెత్తడం సహజం. చట్టం ముందు అందరూ సమానమే. అయితే మతాలను అవమానించే వ్యాఖ్యల విషయంలో ఒకే ప్రమాణం ఉండాలి. రాజకీయాలు ఓట్ల కోసం కావచ్చు, కానీ మత విశ్వాసాలు కోట్లాది ప్రజల భావోద్వేగాలకు సంబంధించినవి. వాటిని దెబ్బతీసే వ్యాఖ్యలను ఎవరైనా చేసినా ఖండించాల్సిందే. అదే నిజమైన లౌకికవాదం, అదే రాజ్యాంగ స్ఫూర్తి.